రైట్ అండి. నెక్స్ట్ కాలర్ ఆనంద్ గారు కాలిఫోర్నియా నుంచి ఉన్నారు. ఆనంద్ గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి. నమస్తే భాను గారు. గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ అపోజిషన్ లో ఉన్నప్పుడు మీరు చెప్పిన రెండు విషయాలు అబద్ధాలు అని చెప్పేసి ప్రజల్లోకి బాగా వెళ్ళిందండి. దయచేసి ఇప్పుడు మీరు ఎలాగో పవర్ లో ఉన్నారు కదా, అది అబద్ధాలా నిజాలా అనేది కొంచెం డాక్యుమెంటల్ గా మీరు ఎప్పుడన్నా వీలైనప్పుడు ప్రెస్ కి అందిస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఫస్ట్ వచ్చేసి వైసీపీ గవర్నమెంట్ సెక్రటేరియట్ ని తాకట్టు పెట్టిందని చెప్పేసి, బ్యాంక్ తాకట్టు పెట్టిందని చెప్పేసి అని ప్రజల్లో బాగా తీసుకెళ్లగలిగారు. కానీ వైసీపీ గవర్నమెంట్ అది అబద్ధాలు అని చెప్పేసి అని బాగా ఇంకా ఎక్కువ తీసుకెళ్లగలిగింది. సో టీడీపీ కానీ బీజేపీ మీద కానీ నమ్మకం లేదు. ఏంటంటే అది అబద్ధం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం, బ్యాంకులో తాకట్టు పెట్టిన విషయం. ఇది ఫస్ట్ అబద్ధం అండి. రెండో అబద్ధం ఏంటంటే ప్రధాని మోడీ గారు ఏమన్నారంటే, మేము రైల్వే జోన్ సంబంధించిన దానికి వర్క్ స్టార్ట్ చేయడానికి మేము అడిగితే మాకు ల్యాండ్ ఇవ్వలేదు స్టేట్ గవర్నమెంట్ సృష్టించిన అడ్డంకుల వల్ల ప్రాజెక్టు ముందుకెళ్ళలేదు అని అన్నారు. ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ ఏమన్నారంటే అలాంటిది ఏం జరగలేదు, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పేసి అన్నారన్నమాట. సో ఇప్పుడు కొంచెం డాక్యుమెంట్స్ అవి పెట్టేసి కొంచెం పబ్లిక్ కొంచెం క్లారిటీ ఇస్తారండి. అసలు ఎలా తప్పు జరిగింది, ఎవరిది అసలు అసమర్థత వల్ల ఇవన్నీ ఇలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, కొంచెం క్లారిటీ ఇస్తారండి. థ్యాంక్ యూ. ఆనంద్ గారు, మీరు చెప్పినట్టు గత ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తిగా అప్పుల మీద ఆధారపడి మంగళవారం ఎక్కడ అప్పుడు పుడుతుందా, ఎక్కడి నుంచి అప్పు తెస్తామా, తద్వారా ఖజానా నింపుతామని చెప్పి ఒక ఆలోచనతో పనిచేసిందే తప్ప ఏ రోజు కానీ రాష్ట్ర రెవెన్యూని పెంచుకోవాలని చెప్పి ఆలోచన లేదండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అన్ని తాకట్టు పెట్టింది. మద్యం మీదండి, మద్యం ఆదాయం మీద తాకట్టు పెట్టి దాదాపు 30,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఏదన్నా ఉంటే అది గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మాత్రమే. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చింది కార్పొరేషన్ల ద్వారా. ఇది మేమే అబద్ధాలు చెప్పట్లేదు. ఈరోజు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి రాబో రోజుల్లో పూర్తి ఆధారాలతో విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మేము ప్రజల ముందుకు వస్తాం. గత ప్రభుత్వం చేసినటువంటి మొన్ననే చంద్రబాబు నాయుడు గారు రివ్యూలో చెప్పడం జరిగింది. శాఖల వారీగా ఎక్కడెక్కడ అప్పులు చేశారు, ఏ విధంగా అప్పులు చేశారో పూర్తి వివరాలు వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి అధికారంలోకి వచ్చి దాదాపు మేము 10-15 రోజులు అయింది. కాబట్టి ఆ అప్పుల మీద మేము ఖచ్చితంగా శ్వేతపత్రం విడుదల చేస్తాం, వైట్ పేపర్ ఇష్యూ చేస్తాను మేము సిద్ధంగా ఉన్నాం. గత 5 సంవత్సరాలు మేము గత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తే వారు విడుదల చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఇక రైల్వే జోన్ విషయానికి వస్తే ఖచ్చితంగా మా అశ్విని వైష్ణవ్ గారు, రైల్వే శాఖ మంత్రి గారు వారు చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మేము ముందుకు వచ్చాం, ఆ రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి అంశం మీద మేము కట్టుబడినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి షేర్ ఆ స్థలం కేటాయిస్తే తప్ప, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఆ భూములన్నీ ఉంటాయి కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాలి. ఆ కేటాయించలేని కారణంగా రైల్వే జోన్ పూర్తి చేయలేకపోయింది. పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తొందరలోనే ప్రజల ముందుకు మేము రాబోతున్నాం.